ఈటీవీ అభిరుచి 10వ వార్షికోత్సవం జరుపుకుంటుందండి. ఈ సందర్భంగా ఈటీవీ అభిరుచికి హ్యాపీ 10th యానివర్సరీ. మరి ఇంత స్పెషల్ డే రోజు మనకు ఒక స్పెషల్ గెస్ట్ ఇక్కడికి రాబోతున్నారు. ఆవిడే యాక్టర్ అండ్ జర్నలిస్ట్ సంధ్యా జనక్ గారు. లెట్స్ వెల్కమ్ హర్. హలో సంధ్య మ్యామ్. హాయ్, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. వావ్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సంధ్య మ్యామ్? బాగున్నాను, థ్యాంక్ యూ. ఇట్స్ గుడ్ టు సీ యూ. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూస్తే. ఐ మీన్ మీరు ఇక్కడికి రావడం అండ్ మీతో మాట్లాడడం. వీ హ్యావ్ another 30 minutes to cook and enjoy your delicious meal. నాకు చాలా సంతోషంగా ఉంది నన్ను జ్ఞాపకం పెట్టుకుని పిలిచినందుకు. అండ్ దట్ సెలబ్రేషన్స్ ఆఫ్ 10th యానివర్సరీ ఆఫ్ ఈటీవీ అభిరుచి ప్రోగ్రామ్ ముందు కూడా చేశాను, బట్ ఇది మళ్ళీ రావడం నిజంగా చాలా చాలా సంతోషం. దట్ టు ఆన్ ది స్పెషల్ డే. ఎస్. సో సంజయ్ గారు, ఈ సందర్భంగా ఈటీవీ అభిరుచికి 10th యానివర్సరీ సందర్భంగా ఒకసారి మీ విషెస్ తెలియజేస్తారా? ఈటీవీ అభిరుచి 10th యానివర్సరీ జరుపుకుంటున్నారు, వాళ్ళకి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆల్సో మరోసారి ఈటీవీ అభిరుచికి 10వ వార్షికోత్సవం సందర్భంగా మా తరపు నుంచి కూడా శుభాకాంక్షలు. ఇలాగే మరెన్నో సంవత్సరాలు కూడా ఎన్నో వార్షికోత్సవాలు జరుపుకోవాలి. ఇంకా మంచి మంచి కుకింగ్ రెసిపీస్ అన్ని కూడా మేము మీకు పరిచయం చేయాలి. అదే డెఫినెట్లీ మా ఇంటెన్షన్. సో సంధ్య గారు, సో వెన్ ఇట్ కమ్స్ టు ద రెసిపీస్, ఇప్పుడు ఈ 10వ వార్షికోత్సవం సందర్భంగా మీ దగ్గర నుంచి కూడా మేము ఒక స్పెషల్ రెసిపీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏం పరిచయం చేస్తారా అని. సో వాట్ ఈస్ దట్ రెసిపీ? ఇవాళ బేసన్ బర్ఫీ ఆన్ ద స్పెషల్ ఒకేషన్. నైస్. చాలా సింపుల్ అండ్ వెరీ హెల్దీ ఆల్సో. ఓకే ఓకే. న్యూట్రిషియస్. ఓకే. సో ఇవాళ మనం బేసన్ బర్ఫీ తయారు చేసుకుందామండి. సో నేను ఐ డోంట్ నో ఇఫ్ ఐ హావ్ టేస్టెడ్ ఇట్ ఎర్లియర్, బట్ ఓకే, ఇప్పుడు టేస్ట్ చేస్తాను. ఓకే అండి, మరి బేసన్ బర్ఫీకి మనకి ఏమేమి పదార్థాలు కావాలి ఒకసారి చెప్పేసేయండి. అలాగే, బేసన్ బర్ఫీకి కావలసిన పదార్థాలు: శనగపిండి, బొంబే రవ్వ, మిల్క్ పౌడర్, కొంచెం ఘీ, బెల్లం, కొద్దిగా పాలు అండ్ డ్రై ఫ్రూట్. ఆసమ్ అండి. మరి కాంప్లికేటెడ్ కూడా కాదేమో అనిపిస్తుంది కొంచెం ఇంగ్రీడియంట్స్ చూసిన తర్వాత. yes, it's pretty simple. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ద ప్రాసెస్ అండి. సో ముందుగా ఏం చేద్దాం మనం? ఫస్ట్ మనం ఇది సాస్ పాన్ కొంచెం వేట్ చేసేసుకుందాం. ఓకే. ఇది రవ్వ రోస్ట్ చేయాలి. ఓకే. సో మ్యామ్, మీరు యాక్టర్ అండ్ జర్నలిస్ట్ కూడా. మీ కెరియర్ మీరు జర్నలిజంతో స్టార్ట్ చేస్తారా, యాక్టింగ్తో స్టార్ట్ చేస్తారా? లేదు, ఐ వాజ్ జర్నలిస్ట్ ముందే. ఓకే. యాక్టింగ్ తర్వాత జరిగింది అకస్మాత్తుగా. సో దానికి ముందు ఈవెన్ జర్నలిస్ట్ అయ్యే ముందు కూడా నేను ఐ వాజ్ ఇంటూ టీచింగ్. ఓకే. నేను సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ కూడా, అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ అంతా చేసేదాన్ని. అంటే ఇవన్నీ సైమల్టేనియస్ గా జరుగుతూ ఉన్నాయి. తర్వాత నేను డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేస్తూ వచ్చాను ఫర్ యూజీసీ ఢిల్లీ. నేను ఒక సిరీస్ ఆఫ్ విమెన్ సైంటిస్ట్ మీద డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేశాను. తర్వాత హెల్త్ అండ్ న్యూట్రిషన్ మీద చేశాను, ఎడ్యుకేషనల్ సిరీస్ చేశాను. సో ఇలా చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ ద స్క్రిప్ట్స్, నా స్క్రిప్ట్ కోసం శేఖర్ కమల గారిని కలవడం జరిగింది. ఆయన కలిసాక 6 నెలల తర్వాత ఆయన నాకు ఇలాగ హ్యాపీ డేస్ లో తమన్నా మదర్ గా ఛాన్స్ ఇవ్వడం, తర్వాత నేను కొంచెం హెసిటేట్ చేయడం. అంటే ఇది టోటలీ డిఫరెంట్ ఫీల్డ్. ఈ ఫీల్డ్ వేరు, ఇది అది సీరియస్ ఫీల్డ్. దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఇంకా అంటే అండ్ దెన్ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఉంటాయి కదా. సో దెన్ కొంచెం చేశాను, కానీ మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ చేస్తే బాగుంటుంది, వై డోంట్ యూ జస్ట్ గివ్ ఇట్ అ ట్రై అన్నారు. సరే, ఓకే చేద్దాం అనేసి తర్వాత నేను డిసైడ్ అయ్యాను. సో వెరీ నెక్స్ట్ డే కెమెరా కూడా మా ఇంటికే తీసుకొచ్చి నాకు ఆడిషన్ చేశారు. చేసి ఒక వారం రోజుల్లో మీరు అదే
సెలెక్ట్ అయిపోయారండి. Oh, సో మీకు nice. చెప్తాం డేట్స్, మీరు రెడీగా ఉండండి. సో Oh. అప్పటి నుంచి కొంచెం ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయ్యింది. ఓకే, They're shooting for a film and all that. film and all, and in a way it is also a big kind of change For you, for me. good shift. A good shift, and because I was all the time నేను కొంచెం serious matters, science అంటే is not a joke. Yeah, of So course, of course. very it's a very precise subject. సో అదంతా చేస్తూ వచ్చాను. ఇది చూసారా, ఇది Yeah, కొంచెం ఎర్ర Brown అవుతూ ఉంది. బ్రౌన్ అవుతుంది కదా. Ah. సో ఇప్పుడు మనం ఈ శనగపిండి Okay, వేసేసి ఇది కొంచెం రోస్ట్ చేయాలి. okay. సో అలా అన్నమాట స్టార్టెడ్. అండ్ ద వెరీ ఫస్ట్ మూవీ దే ఆఫర్డ్ వాజ్ హ్యాపీ డేస్. Yeah. సో అందులో తమన్నా So that was your first ever role in a film. Nothing before that. నో నథింగ్. Okay. సో అది దాంతోనే స్టార్ట్ చేసాం. Okay. అంటే నిజం చెప్పాలంటే అది జస్ట్ సరదాగా చేశాను నేను. Okay. పాపం ఆయన రిక్వెస్ట్ చేశారు, అండ్ అప్పటికి నేను ఐ వాజ్ వెరీ బిగ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ శేఖర్ కమ్ల. Okay. ఎస్. Okay. అండ్ So you couldn't say no. ఐ కుడెంట్ సే నో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన డాలర్ డ్రీమ్స్ ఎప్పుడైతే Yeah, రిలీజ్ yeah, చేశారో, yeah. నాకైతే ఆ టైంలో నేను మర్చిపోయాను టోటలీ, Mm. ఆ ఎక్సైట్మెంట్ లో కానీ అంతాను. ఇది అసలు అంటే ఎక్కువ డీప్ కలర్ రాకూడదు, Okay, ఉంది okay. లైట్ గా రోస్ట్ చేస్తూ ఉండాలి. కొంచెం మీకు మంచి ఇలా సువాసన Yes, వస్తుంది కదా yes, already. Already? I Nice. can, yeah, I can. Getting feel- nice smell. Yeah. So now what we do is we add this milk powder. Okay. For 1 cup besan, 2 tablespoons of Milk powder. and కొంచెం సాటే చేయాలి. సో ఆ డాలర్ డ్రీమ్స్ ఎప్పుడైతే ఆయన రిలీజ్ చేశారో అక్కడ నేను వెళ్ళాను కవర్ చేయడానికి Okay. యాజ్ ఎ జర్నలిస్ట్. Oh, I saw okay. the movie. I shook hands also with him. Oh. Can you believe it? Yeah, exactly. On the day you might not have thought at all that one day you would be going to No. act in this film. No way. సో దెన్ తర్వాత జ్ఞాపకం వచ్చింది నాకు. మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఈ సంగతి. దెన్ దాని తర్వాత ఆఫ్ కోర్స్ ద జర్నీ బిగాన్. సో నౌ వాట్ యు డూ ఏంటంటే నెయ్యి పెట్టి ఉంచుకున్నాం కదా, సో వి యాడ్ అబౌట్ 2 tablespoons. కావాలంటే ఎక్కువ కొంచెం కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు, అంటే మీ ఇష్టం పట్టి. కాకపోతే ఎంత తక్కువ తింటే అంత మంచిది. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ ఐఎమ్ లేబుల్డ్ ఇట్ యాజ్ అ హెల్దీ స్వీట్. Yeah, అవును. Nutritious. న్యూట్రిషియస్ ఆల్సో, బికాస్ బేసన్ లో చాలా న్యూట్రిషన్ Okay. లైక్ నాట్ లైక్ మైదా Okay. ఆర్ యునో ఎనీ అదర్ గోధుమ పిండి. అవును, ఇది గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. Okay. సేమ్ థింగ్ యూ కెన్ డూ. ఫస్ట్ డే మీరు శేఖర్ కమ్లా ఫిల్మ్ సెట్ ఎంటర్ అయిన తర్వాత Yes. మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు అసలు? Feeling was like first of all I was in awe of him. Such a big director. Yeah. And he has come out with such beautiful films. Correct. Like Godavari. Yes, and Godavari is my favorite. Anand is my favorite. Anand, All yes. of Shekhar Kamla's movies are my personal favorites. They're Absolutely. absolute classics. Classics and very different. Yeah. Very refreshing films. Story lines అన్ని కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయి అన్ని. ఆర్గానిక్ గా ఉంటాయి. Yeah. ఎక్కువ ఎక్స్ట్రావజెన్స్, Correct, గ్రాండియర్ అదంతా ఉండదు. ఓకే, కరెక్ట్. ఆ లైఫ్ ని ఉన్నదన్నట్టు చూపిస్తారు మోస్ట్లీ. దట్ ఈస్ వాట్ ఐ లైక్ అబౌట్ హిమ్ ఇన్ పర్సన్. True. It's as if you can relate yes, yourself. very to the, relatable. Whatever he's trying to portray on the screen. So much, that you get locked. Of course. Yeah, so And I it is also like that. find that he is one of those directors Yeah. who is very rare to Yeah, find. very And rare, very the rare. Yes. storytelling ani, the pattern of storytelling. True. In fact, he has brought about a refreshing change. That's true. That is it. ఇప్పుడు it's kind of roasted nicely. అవునండి. నెక్స్ట్ మనం ఏం చేయాలి? దీనికేమో we have to add this బెల్లం. ఓకే. సో మీరు షుగర్ ఇంట్లో లైక్ కన్జ్యూమ్ చేస్తారా లేకపోతే యూర్ ఆఫ్ షుగర్స్ కంప్లీట్లీ? ఐఎమ్ ఆఫ్ షుగర్. నేను complete గా? కంప్లీట్ గా షుగర్ అంటే నాట్ కంప్లీట్. ఇప్పుడు బయట Like once in a week, twice a week. తెలియదు కదా, బయట స్వీట్స్ అవి ఏదో కొంచెం తీసుకుంటాను, బట్ నాట్ ఐ నెవర్ ఓవర్ డూ ఎనీథింగ్. ఇంటెన్షనల్ గా అయితే తినరేమో. తినను. లైక్ ఇప్పుడు నేను ఇక్కడ షుగర్ వేసి ఉండొచ్చు, బట్ షుగర్ బదులు ఐఎమ్ పుట్టింగ్ జాగరీ బికాస్ ఇట్ ఇస్ మోర్ హెల్దీ ఆప్షన్. సో అలాగే నేను టీ ఎక్కువ తాగను, కానీ కాఫీ ఓన్లీ వన్స్ ఇన్ ద మార్నింగ్ ఐల్ హ్యావ్. సో అందులో కూడా నేను ఐల్ హ్యావ్ దిస్ జాగరీ. సో యూ పుట్ దిస్ ఎంటైర్ జాగరీ. స్వీట్ అంటే కొంచెం తక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం తగ్గించుకుంటారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్.
సో అలా మీరు ఫస్ట్ డే షూటింగ్ కి సెట్ కి వెళ్ళినప్పుడు వావ్ అనే ఆ సర్ప్రైజ్ ఒక ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ లో ఉండిండొచ్చు ప్రాబబ్లీ. అండ్ ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెండ్, లైక్ యూ గ్రాడ్యువల్ గా డిడ్ యూ మేక్ అ బాండ్ విత్ యువర్ ఫెలో యాక్టర్స్, వాట్ హ్యాపెండ్? యాక్చువల్లీ వెరీ ఫస్ట్ డే ఐ వాజ్ ట్రావెలింగ్ ది సేమ్ కార్ పంపించా, అంటే కార్ మేము షేర్ చేసుకుని ఎవరంటే అందులో తమన్నా నాన్నమ్మ, మై మదర్ ఇన్ లా ఉమా రామారావు గారు, షీఈ్ భరతనాట్యం ఎక్స్పోనెంట్ కూడా, షీ హాస్ హర్ ఓన్ స్కూల్ అండ్ ఆల్ దట్. సో సచ్ ఎ గ్రేట్ లేడీ అండ్ you won't believe we had to go from this side of the city to Treasure Island, no, అక్కడ అయింది, అక్కడ కాటేజెస్ అంతా. సో మొత్తం దారంతా it took about nearly more than 1 hour or 1.5 hours. So long drive, a long drive lo we were nicely chatting. So many things she was telling. It was a knowledge gain for me. Then I thought, oh God, this is a different world altogether, and I'm meeting different you put yourself into another realm totally. Another realm, yeah, absolutely. And it's kind of a discovery drive అయిపోయింది నాకు. ఎందుకంటే జర్నలిజం అంటే వీఆర్ ఇన్ అ డిఫరెంట్ వరల్డ్ అండ్ దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్. అండ్ బై ద వే ఐ ఫర్గాట్ టు టెల్, నేను జర్నలిజం చేసినప్పుడు యాక్టివ్ జర్నలిజం, కెన్ యూ బిలీవ్ ఇట్, I had lunch with James Watson, who discovered DNA molecule, Nobel Prize. Oh my God, in CCMB. Yeah. Wow. You were very privileged. I was awestruck. ఎందుకంటే ఆయన గురించి టెక్స్ట్ బుక్స్ లో చదువుకునేవాళ్ళం. Even you would have studied, right? I probably forgot the name. Yes. James Watson. He had come from all the way from London to give an orientation lecture at CCM. Okay. So apro my editor asked me to go and cover that lecture. So వెళ్ళాను. అది ఎక్కడ ఫోటో కూడా ఉంది, నేను నోట్స్ అది అంటే చెప్తున్నప్పుడు కొన్ని మనం పాయింట్స్ రాసుకుంటాం కదా, సో దట్ ఈస్ దేర్ ఇన్ ఫ్యాక్ట్. అవునండి. yes, మీరు చాలా లక్కీ అనిపిస్తుంది నాకు ఈ మూమెంట్ లో. వెరీ లక్కీ టు హావ్ మెట్ విత్ సచ్ పీపుల్. True. Such brilliant people. And a lot of brilliant people. And there was a science seminar, international seminar, where international scientists anta vacharu. And వాళ్ళ work anta showcase చేశారు. And I interviewed so many of them. In fact, you won't believe Indian Express, that supplement, you know, that Science Express అని వచ్చేది, అందులో almost all the articles were my byline Sandhya Janak. And instead of saying Sandhya Janak, they put SJ. SJ. Oh my God. Something big. That was great, really. So now they కొంచెం nicely you can see the smell and all. Yes అండి, ఆ స్మెల్ అయితే డెఫినెట్ గా తెలుస్తుంది కదా. అండ్ యాక్చువల్ గా చాలా సువాసన మంచి. Correct. It's a very beautiful smell also. It's a really nice warm smell. చాలా బాగుందండి కదా. అంటే ఈ స్మెల్ ఇంకా మనకు ఆ స్మెల్ వచ్చిందంటే ఓకే, సంథింగ్ ఇస్ గుడ్, లైక్ సంథింగ్ ఇస్ కుకింగ్ అన్నట్టు. చాలా correct. That roasted smell is always good. Only thing we have to be careful is that మరీను ఎక్కువ అంటే ఎక్కువ సెగ మీద పెట్టకూడదు. కలుపుతూ ఉంటేనే then you know the whole thing gets nicely roasted. So this is like done. So what we do is now we put little of this the milk base. So milk add చేస్తాం ఇప్పుడు. అంటే కొంచెం చూస్తే ఓకే, it should all come together. సో మీకు పర్సనల్ గా స్వీట్స్ అంటే ఫేవరెట్స్ అంటే, లేకపోతే మీరు ఎప్పుడు హాట్ ఐటమ్స్? స్వీట్ టూత్ ఉంది. ఉంది. మై సమ్టైమ్స్ క్రేవ్ ఫర్ స్వీట్. సో ఈ రోజులో ఏం చేస్తానంటే I see all, like I make some healthy variations, like I use sweet potato అలాగా, and ఎక్కువ బెల్లం వాడటం, and even if I use fresh coconut, so all these things I use, and I also go to Instagram. Oh, okay. Yeah, Instagram. సో ఇది కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా, ఇంకొంచెం మనం పాలు వేసుకోవచ్చు. ఓకే. సో దాదాపు ఒక ఫుల్ 1 glass పాలు అయితే, ఆర్ యూ కెన్ సే లైక్ 1 cup కన్నా కొద్దిగా. ఓకే. సో కొంతమందికి హల్వా నచ్చితే హల్వాలా కూడా ఇలా కూడా తినేచ్చు, లేకపోతే బర్ఫీ కావాలంటే లైక్ యూ వాంట్ ప్రెజెంట్ స్టోర్ చేసుకోవాలి అంటే
సో ఐ థింక్ దాన్ని బర్ఫీ కింద కూడా మార్చేసుకోవచ్చు, విచ్ ఐమ్ గోయింగ్ టు డూ నౌ. నైస్. సో మ్యామ్, హ్యాపీ డేస్ లో మీ రోల్ తర్వాత ఆ ఫిల్మ్ ఏమో అంత సూపర్ హిట్ అయింది. అవును. అండ్ మీకు కూడా రికగ్నిషన్ వచ్చింది. సో దాని తర్వాత మీకు వచ్చిన ఆపర్చునిటీస్ ఏంటి యాక్టింగ్ వైజ్? యాక్టింగ్ వైజ్ ఇంకా నేను నా జర్నలిజమే మర్చిపోవాల్సి వచ్చింది. ఓ మై గాడ్. అస్సలు నేను అనుకోలేదు. అలా ఏదో సరదాగా చేశాను హ్యాపీ డేస్. ఓకే. బట్ నా అవసరం ఇన్ని సినిమాల్లో వస్తుందేమో అని నేను ఎప్పుడు అనుకోలేదు. సో వెంటనే అనసూయ వచ్చిందన్నమాట. ఇప్పుడు ఇది దగ్గరికి పడుతుంది చూసావా. సో ఈ స్టేజ్ లో మనం స్టవ్ ఆఫ్ చేసి ఇంకా ఇలా కలపడానికి ఇంకా కష్టం అయిపోతుంటే ఇలా దగ్గరికి వచ్చేస్తుంది కదా. సో ఇంకేం లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ప్లేట్ ఇది ఆల్రెడీ నెయ్యేసి గ్రీస్ చేసి పెట్టుకున్నాం. లాస్ట్ ఇది యాలక పొడి. ఓకే. ఇది మనం దీనిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఫ్లాట్ చేసిస్తే ఓకే. వేడిలోనే చేసేసుకుంటే అది బాగా సెట్ అయింది. కొంచెం శ్రమ పడాలి అఫ్ కోర్స్. మరీ సింపుల్ స్వీట్ మాత్రం చేయకపోతే కష్టమే. సో క్రాక్స్ అవి ఇలా లేకుండా కొద్దిగా చక్కగా చేసుకుంటే టేస్ట్ బాగా రావాలి నీకు. బాగా వస్తుందనే నమ్మకం ఉంది. స్పెషల్ ఒకేషన్ కదా. సో ఐ రియలీ అంటే స్ప్రే చేస్తున్నాను. బాగా వస్తుందండి, నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది ఫర్ ష్యూర్. ఓకే, యు వాంట్ టు గార్నిష్? తప్పకుండా విత్ నట్స్. యా ప్లీజ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ దిస్ ప్రివిలేజ్ అండి. యా, స్ప్రెడ్ చేయనండి లైక్ ఆల్ ఓవర్. yes you can. తర్వాత అది కాజు కదా, బాదాం, పిస్తా ఏం కావాలంటే అది వేసుకోవచ్చు. ఏం చేయాలంటే కొద్దిగా అద్దాలి. సో దట్ ఇవి స్టిక్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది ఎంత సెట్ అయిపోయింది. అవునండి, నువ్వే ఆనర్ చేయాలి. ఓకే అండి, ఫీలింగ్ ఇట్ యాజ్ అ ప్రివిలేజ్. సో ఎలా కట్ చేద్దామండి? ఏ షేప్ లో? డైమండ్ షేప్. డైమండ్ షేప్. గివ్ యా. ఓకే, యు ఆర్ గెటింగ్ స్కేర్డ్. యా, నేను అదే పర్ఫెక్ట్ గా కట్ చేస్తానో లేదా కరెక్ట్ నాకే తెలీదు. ఐ డోంట్ వాంట్ టు రూయిన్ యువర్ డిష్. నేను ఈవెన్ నాకే భయంగా ఉంది. కెమెరా ముందు చేశాను కదా. నార్మల్లీ మన ఇళ్ళలో ఏదో చేసేసుకుంటూ ఉంటాం. సో ఇది ఫైనలీ కట్ చేసేసాం. అవునండి. సో ఇది స్క్వేర్ పీసెస్ గా కట్ చేసుకోవచ్చు, లేకపోతే డైమండ్ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. దట్ ఇస్ యువర్ విష్. నా లాంటి వాళ్ళైతే షేప్ గురించి పెద్ద పట్టించుకోరండి. అక్కడ స్వీట్ ఉందా మనం తిన్నామా. అవునవును, కరెక్ట్. ఐ డోంట్ మైండ్ ఏ షేప్ లో ఉన్నా. ఐ డోంట్ మైండ్. ఆఫ్టర్ ఆల్ అది మన కడుపులోకి వెళ్తుంది కదా, షేప్ అవుట్. సాయిశ్రీ, బేసన్ బర్ఫీ రెడీ అయిపోయింది. కొంచెం టేస్ట్ చేస్తావా? తప్పకుండా అండి, మీరు వద్దన్నా కూడా టేస్ట్ చేస్తాను. ఓకే అండి, చూస్తున్నారు కదా బేసన్ బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా చాలా డెలిషియస్ గా ఉంటుంది. అండ్ ఎలా ఉందో మళ్ళీ ఫార్మల్ గా చెప్తాను, బట్ దానికన్నా ముందు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి.
బేసన్ బర్ఫీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, రవ్వ, బెల్లం, నెయ్యి, పాలు, పాలపొడి, డ్రై ఫ్రూట్స్. బేసన్ బర్ఫీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో రవ్వ, శనగపిండి, పాలపొడి, నెయ్యి, బెల్లం వేసి కాసేపు వేయించుకొని అందులో పాలు కూడా పోసుకొని దగ్గర వచ్చే వరకు ఉడికించుకొని ఒక ప్లేట్ లో తీసుకొని దానిపైన డ్రై ఫ్రూట్స్ వేసి కాసేపు అయ్యాక డైమండ్ షేప్ లో కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, బేసన్ బర్ఫీ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి బేసన్ బర్ఫీ. సో మీరు కూడా నాతో పాటు టేస్ట్ చేయండి. అలాగే. వి బోత్ డిజర్వ్ దిస్. ఓకే, I'll take a small one. వెరీ టేస్టీ అండి, చాలా బాగుంది. ఆ హోమ్ మేడ్ ఫీలింగ్ తెలుస్తూ ఉంది. అచ్చా. అంటే ఇట్స్ లైక్ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఈటీవీ 10వ వార్షికోత్సవం సందర్భంగా మేము మీకు పరిచయం చేస్తున్న స్పెషల్ రెసిపీ ఇది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, అందరితో రెసిపీని షేర్ చేసుకోండి. అండ్ సంధ్య గారు, ఈ స్పెషల్ ఒకేషన్ సందర్భంగా మీరు ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆల్సో ఇంత మంచి రెసిపీ కూడా మాకు పరిచయం చేశారు. అందుకే మా 10వ వార్షికోత్సవం సందర్భంగా మీకు స్పెషల్ గిఫ్ట్. Oh my God, really? So Yes, nice, so sweet. మీరు చాలా స్వీట్ అండ్ మీరు స్వీట్ తయారు చేశారు, అందుకే మేము స్వీట్ గా మీకు ఇంకో గిఫ్ట్ ఇస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ సంధ్య గారు. సో ఎలా అనిపించింది ఇక్కడికి రావడం, ఇలా మంచిగా ఈ బర్ఫీ తయారు చేయడం, ఈ చిట్ చాట్, ఈ కాన్వర్సేషన్ ఎలా అనిపించింది ఓవరాల్ గా? ఇది ఒక కళగా ఉంది నాకు, నిజంగా చాలా చాలా బాగుంది. ఎవ్రీథింగ్ హ్యాపీ ఫీలింగ్. ఎస్ అండి, ఆఫ్ కోర్స్ వెరీ హ్యాపీ ఒకేషన్ అండ్ హ్యాపీ ఫీల్. సేమ్ హియర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సంధ్య గారు. Hopefully we meet again and we share more recipes in future also. Oh yes. Till then Andy, take care and thank you for coming once again. Bye bye. Thank you. Bye bye. సో ఇవాళ సంధ్య గారు మనకు పరిచయం చేసిన ఈ స్పెషల్ రెసిపీ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేసి అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీబడి. మరోసారి ఈటీవీ అభిరుచికి 10th యానివర్సరీ శుభాకాంక్షలు. టేక్ కేర్.